ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో షూనేమీరాలి కుమారుని గురించి ఎలీషా చేసిన ప్రార్థనను, దేవుడు అద్భుతంగా ఆ బిడ్డని బ్రతికించిన విధానాన్ని మనం ధ్యానించుకున్నాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఎలీషా ఒకే రకమైన ప్రార్థనను 3 సార్లు చేసినట్లు చదువుతాము. సిరియా రాజైన బెన్హదదు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చెయ్యాలని తరచుగా ప్రయత్నం చేసేవాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాముకు సిరియా రాజు ఎప్పుడు ఎక్కడ దేశంపై పడతాడో ఆ ప్రదేశం తెలిసిపోయేది. రాజైన బెన్హదదు తన సైన్యంలోనే ఎవరో గూఢాచారి ఉన్నాడని, ఎవరో విషయాన్ని ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తున్నాడని అనుకుంటాడు. కానీ గూఢాచారి కాదది, ఎలీషా ద్వారా జరుగుతుంది. వారిని గూర్చి ముందుగానే దేవుడు ఎలీషాకు తెలియచేస్తున్నాడు. చివరికి బెన్హదదు తన పడక గదిలో ఏమి అనుకుంటున్నాడో కూడా ఎలీషా యెహోరాము రాజుకు తెలియచేసేవాడు. బెన్హదదుకి దీనంతటికీ కారణం ఎలీషా అని తెలిసి అతన్ని పట్టుకొనుటకు ఆలోచన చేస్తాడు. ఇతరులు చూడలేని వాటిని చూడగల సామర్థ్యము ఎలీషాకు ఉంది. ఈ విషయం మనకి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో చదువుతాము. సిరియా రాజు సైన్యాధిపతి నయామానుకి కలిగిన కుష్ఠరోగం విషయంలో దేవుడు ఎలీషా ద్వారా చేసిన అద్భుత కార్యం గురించి మనకి తెలుసు. ఎలీషా నయామానుని యోర్దానులో 7 మారులు మునిగి శుద్ధుడవు కమ్మని చెప్తాడు. అట్టి విధానంలో నయామాను శుద్ధుడైనప్పుడు నయామాను తన వద్ద నుండి బహుమానం పుచ్చుకోవాలని ఎంత బ్రతిమాలినా ఎలీషా స్వీకరించడు. అయితే ఎలీషా శిష్యుడైన గెహజీ బహుమానాలకు ఆశపడి దురాశతో నయామాను వెంట పరిగెత్తి అబద్ధములాడి కొన్ని వస్త్రములను, కొంత వెండిని తీసుకుంటాడు. ఈ పని ద్వారా గెహజీ దేవుని నిజమైన సేవకుని ప్రక్కనే నడుచుకుంటూ తనకున్న గొప్ప ఆధిక్యత పూర్తిగా పోగొట్టుకుంటాడు. దేవుని ఆత్మ బలము చేత ప్రేరేపింపబడి ఎలీషా ఇదంతా తన ఆత్మలో గ్రహించి గెహజీని గద్దించాడు. ఈ విధముగా ఎలీషా ప్రతి విషయాన్ని గ్రహించగలగడం మనం చూస్తాం. అదే విధముగా ఇక్కడ బెన్హదదు యొక్క ఆలోచన ఎలీషాకు తెలిసింది. ఆ రాత్రి బెన్హదదు సైన్యము ఎలీషా ఉండు పట్టణమును చుట్టుముట్టినప్పుడు ఆ ఉదయాన్నే ఎలీషా సేవకుడు అది చూచి చాలా భయపడతాడు. అప్పుడు ఎలీషా అతనితో, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా అని 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఆ కింది వచనాల్లో యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండబడి ఉండుట చూచెను అని వ్రాయబడి ఉన్నది. 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలను రక్షించుటకు దేవుడు తన దూతలను కావలి ఉంచుతాడు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని వ్రాయబడి ఉన్నది. నిజమే కదా. సర్వశక్తిగల దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధంగా ఎవరు నిలవబడగలరు? అయితే ఇక్కడ బెన్హదదు సైనికులు ఎలీషాను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను అని 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని వద్దకు తీసుకొని పోవుదనని చెప్పి వారిని షోమ్రోను పట్టణానికి నడిపిస్తాడు. మరలా ఏలియా, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కన్నులు తెరవచేయగా వారు తాము షోమ్రోన్లో ఉన్నామని తెలుసుకొనిరి. ఈ మాటలు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఎలీషాను బంధించుటకు వచ్చి వారే బంధింపబడ్డారు. ఇశ్రాయేలు రాజు వీరిని చంపుదుమా అని ఎలీషాను అడిగినప్పుడు ఎలీషా, వద్దు, వారికి విందు చేయించి ఇంటికి పంపివేయమంటాడు.
ఇలా చేయడంలో ఎలీషా వ్యక్తిత్వాన్ని మనం గ్రహించాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును అని వ్రాయపడి ఉన్నది. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా వేయుదువు అని వ్రాయపడి ఉన్నది. ఈ నియమాన్ని ప్రతి దినము మన జీవితాల్లో ఉపయోగించాలి. ఈ విధముగా చేయుట వలన మనకు మేలు కలుగుతుంది. దేవుడు మనకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. జరిగిన ఈ ఉదంతం వలన దేవుడు ఇశ్రాయేలీలకు, అరామీలకు తన శక్తిని కనబరచుటయే కాక అన్ని జనాంగములకు తన శక్తిని కనపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపు కొరకు మనందరము ప్రార్థిద్దాము. ఆమెన్.